మనం వింటున్నాం. ఈరోజు నేను విన్నాను కూడా. తెలుగుదేశం నాయకులు చెప్తున్నారు. రిజర్వే ముస్లిమ్స్ పైన ఏమైనా జరిగితే అపోహలు జరుగుతున్నాయి. రిజర్వేషన్ క్యాన్సిల్ అని, అది ఇది అని అపోహలు జరుగుతున్నాయి. దాన్ని నమ్మబాకండి. రేపు మేము రాజకీయంగా రాజీనామా చేసేదానికి కూడా సిద్ధం అంటున్నారు. సార్, ఒకసారి గెలిచిన తర్వాత, మద్దతు ఇచ్చేసిన తర్వాత మీరు రాజీనామాలు చేస్తే మాకు ఉపయోగం ఏం పడుతుంది సార్? మాకు అది కాదు సార్. మాకు ఇప్పుడు సహకరిస్తున్న వాళ్ళు, మాతో ఉంటున్న వాళ్ళు, మాకు 7 సీట్లు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చిన వాళ్ళు, ముస్లిమ్స్ మీద వాళ్ళు చూపిస్తున్న అభిమానం, వాళ్ళని మేము నమ్ముతాం. కానీ మీరు 1 సీటు 2 సీట్లు ఇచ్చేసి ముస్లిమ్స్కి కనీసం ఒక 5 సీట్లు కూడా ఇవ్వని తెలుగుదేశంని, బీజేపీతో చేతులు కలిపిన తెలుగుదేశంని మేము నమ్మము సార్. మేము ఈరోజు వైఎస్ఆర్సీపీని నమ్ముతున్నాం. దేనికంటే రేపటి రోజు వాళ్ళు చెప్పిన మాట నిలబెట్టుకుంటారని నమ్మకంతో నమ్ముతున్నాం సార్. అందుకోసమే వాళ్ళకి మేము మద్దతు ఇస్తున్నాం, వాళ్ళతో మేము చేరుకుంటున్నాం. వాళ్ళు మాకు ఓపెన్గా ఈరోజు విజయసాయిరెడ్డి గారు చెప్పడం జరిగింది. ఏమని? రేపటి రోజు నేను మాటిస్తున్నాను, మీ హక్కుల కోసం ముందు కూడా మేము పోరాడాం. అపోహలు ఏమో ఉన్నాయో సిఏఏ గురించి, ఎన్ఆర్సీ గురించి, ఎన్పిఆర్ గురించి, సివిల్ కోడ్ గురించి, యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి, అలాగే 4% రిజర్వేషన్ గురించి వాళ్ళు చెప్పడం జరిగింది, క్లారిటీ ఇవ్వడం జరిగింది. దానివల్ల మేము వాళ్ళని నమ్ముతున్నాం సార్. మేము వేరే పార్టీలు నమ్మేది ప్రసక్తే లేదు. ముస్లిమ్స్లారా, మీరు నమ్మబాకండి, దయచేసి మీరు నమ్మబాకండి. ఆ అల్లాహ్ని నమ్మండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మనకిచ్చిన ఖలీల్ భాయ్కి ఇచ్చి సీటు ఒక ముస్లిం సోదరుడికి ఇచ్చున్నారు. ఈరోజు మేము గెలిపించుకుంటే రేపటి రోజు మన పిల్లకాయలు, మన తరాలు, మన పిల్లలు ఎవరైనా రాజకీయంగా పైకి పోయేదానికి చాలా పెద్ద ఒక ఆట వేస్తున్నారు. దీన్ని మనం కోల్పోకూడదు. దయచేసి మా ముస్లిం సోదరులందరినీ కోరుకునేది ఒకటే, ఒక ఇంటి మీద, ఒక దాటి మీద వచ్చి అందరూ సహకరించి ఖలీల్ భాయ్ని గెలిపించి ఎక్కువ మెజార్టీతో గెలిపించండి. ఇంకోసారి మనకి ఏ ప్రభుత్వం అయినా వస్తే ముస్లిమ్స్కి ఒక సీటు నెల్లూరుకి ఇవ్వచ్చు అనేది వాళ్ళు అనుకోవాలి. కాబట్టి మనం దయచేసి అందరూ కష్టపడండి. ప్లీజ్ మీ ఓటుల్ని వృధా చేసుకోకుండా దయచేసి మీ ఓటుని సరిగ్గా విజయసాయిరెడ్డి గారికి ఎంపీ ఓటు, ఎమ్మెల్యే ఓటు మన ఖలీల్ అహ్మద్ గారికి వేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.